హాయ్ అండి, నమస్తే. నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించే రుచికరమైన వంటల్ని చేసి చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు మసాలా బజ్జీ అండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు వాము వేసుకుని 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, చిటికెడు వంట సోడా కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా శనగపిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ బజ్జీల పిండిని రెడీ చేసుకోండి. మరీ జారుగా ఉండకూడదు, పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి. ఇలా మీడియంగా ఉండాలి. మనం వేలు ముంచి చూసినట్లయితే పిండి అనేది వేలుకు టచ్ అవ్వాలి, జారకూడదు. పిండి రెడీ అయ్యింది కదా. ఇప్పుడు కోడిగుడ్లను, మీకు కావాల్సినన్ని గుడ్లను, ఎగ్స్ తీసుకుని ఉడకపెట్టి పెట్టుకోండి. గుడ్లు ఉడుకుతున్నప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికించినట్లయితే గుడ్డు అనేది టేస్టీగా వస్తుందండి. ఇలా ఉడికిన తర్వాత ఎగ్ని పై స్కిన్ అంతా ఓపెన్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక్కొక్క గుడ్డుని 2 ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఎగ్ని డిప్ చేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేయటమే. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీస్ని పిండిలో ముంచి ఎగ్ అంతా కూడా బాగా ములిగేంత వరకు పిండిలో ముంచండి. ఎగ్ బయటికి ఎక్కడ కనిపించకుండా పిండి ఎక్కువగా కోట్ అయ్యేలా చేసుకుని ఇలా ఆయిల్కి పట్టినన్ని బజ్జీలను వేసుకుని 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన ఎగ్ పీసెస్ని కూడా పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయండి. ఎప్పుడు ఆలు బజ్జీ చేసుకుంటూ ఉంటాం కదా, పచ్చిమిర్చి బజ్జీ చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఈ విధంగా ఎగ్తో బజ్జీ చేసి చూడండి. మనం బయట బండి మీద తెచ్చుకుని తినే కన్నా ఇంట్లోనే ఇలా టేస్టీగా హెల్తీగా చేసి పిల్లలకి పెట్టామంటే వారు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మరలా 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక్కొక్క పీస్ని 2 పీసెస్గా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్క బజ్జీని 2 బజ్జీలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ఇలా పెట్టుకుని దీనిపైన చిటికెడు సాల్ట్ వేసుకుందాం. కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. మనం బయట బండి మీద తెచ్చుకునే రుచితో రావాలి అంటే చివరిగా కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కొన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పు కానీ వేరుశనగ పప్పు కానీ పైపీలు ఓపెన్ చేసుకుని ఇలా వేసుకోవచ్చు. అలాగే చిటికెడు సాల్ట్, కొంచెంగా కారము యాడ్ చేసుకుని నేను చూపించిన విధంగా వేళ్లతో కొంచెంగా తీసుకుని ఇలా స్ప్రింకిల్ చేయండి. ఇలా చల్లుతున్నట్లుగా చేసుకున్నారంటే ఒకే చోట ఎక్కువగా పడకుండా ఇలా ప్రతి ముక్కకి కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటుకుంటాయండి. చివరిగా కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని కొంచెం లైట్గా రసం పిండుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా స్పైసీగా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా బజ్జీ రెడీ అయ్యింది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.